మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అసలే ఎన్నో అనుమానాలతో జరిపిస్తున్నాం. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాకు భయంగా ఉంది. అసలు ఆ పంతులు గారు వస్తారా లేదా మమ్మల్ని ఫోన్ చేయమంటారా? చెప్పారు కదండి, వరుసగా కార్యక్రమాలు ఒప్పుకున్నారు. అందుకని గురువుగారు వేరే దగ్గరికి వెళ్లారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం నేను జరిపిస్తాను. ఏం జరిపిస్తావో ఏమిటో చూడు. పొరపాటున చిన్న తేడా ఏదైనా జరిగినా నాలో బ్రహ్మరాక్షసం చూస్తావు నువ్వు. కార్యక్రమం మొదలయ్యే ముందు ఎందుకు బామ్మ ఈ మాటలు? ఏం జరగాలో అదే జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు కదా, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఏం జరిగినా నేను చూసుకుంటాను కదా. పంతులు గారు రండి, కార్యక్రమం మొదలు పెట్టండి. బాబు ఇలా వచ్చి కూర్చో. అమ్మా మీరు కూడా రండమ్మా. రామ్మా కూర్చో. పంతులు గారు మీరు కానివ్వండి. ఇదే కదా. మావయ్య, రాధ టాబ్లెట్స్ వేసుకుందో లేదో తెలుసుకోవాలనే కదా వచ్చా. నీకు ఆ శ్రమ అవసరం లేదు. నేనున్నాను కదా, టైంకి అన్నీ చూసుకుంటున్నాను. నువ్వు ఇలా చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రాధని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ. నాకెందుకు మావయ్య థ్యాంక్స్ చెప్తున్నావు? నువ్వు మనసారా ప్రేమించిన మనిషిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. ప్రేమించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మన అనుకునే వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను మావయ్య. రాధ విషయంలో నువ్వు కంటికి రెప్ప కూడా వెయ్యకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటున్నావు. మరి నీ మేనకోడల్ని, తనని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది కదా. నువ్వు అలాగే చూసుకుంటున్నావు. కానీ ఈరోజు అక్క కూడా మామూలుగా మారిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసావా రాధా, నీ మంచితనంతో నువ్వు ఎవరినైనా మార్చేస్తావు. నీ విషయంలో అక్కలా ప్రవర్తించిందని నువ్వు ఎంతగానో బాధపడ్డావు. కానీ అక్కని బాధ పెట్టాలని నువ్వెప్పుడూ అనుకోలేదు. చివరికి నీ మంచితనమే గెలిచింది. అక్కలో మార్పొచ్చింది. నీతో అక్కలా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను కదండి, ఎవరూ చెడ్డవాళ్లుగా ఉండరు. పరిస్థితుల్ని బట్టి మాత్రమే చెడ్డవాళ్లుగా ప్రవర్తిస్తారు. ఆవిడేదో కోపంతో నా విషయంలో అలా మాట్లాడారు. దానికి నేనెందుకు కోపం పెంచుకుంటాను? ఆవిడలా మారిపోయినందుకు మీకే కాదు, నాకు కూడా సంతోషంగానే ఉంది. థ్యాంక్స్ రాధా. అందరూ కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటావు. నీ కోరిక ఈరోజు నెరవేరింది. అక్కని మార్చలేమేమో అని నిన్ను తీసుకుని సిటీకి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ అక్కలో కూడా ఈ మార్పు వచ్చినందుకు రియల్గా నాకెంతో హ్యాపీగా ఉంది. సత్య, నువ్వేమంటావు? అవును మావయ్య, అదంతా నిజమైనందుకు నాకు కూడా ఆనందంగానే ఉంది. నువ్వు వెళ్ళు మావయ్య, రాధని నేను చూసుకుంటాను. ఓకే, నాకు రైస్ మిల్లో పనుంది, చూసుకుని వస్తాను. అలాగే. ఏంటి రాధా, మా అమ్మ నువ్వు కూడా నమ్మేస్తున్నావా? అదేంటి, ఆవిడ మాట్లాడింది నువ్వు విన్నావు కదా, అక్కడ నువ్వు మాట్లాడావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అందరూ నమ్మినప్పుడు నేనొక్కదాన్నే నమ్మలేదంటే అందరికీ బాధ అనిపిస్తుంది. మా అమ్మ ఏడుస్తుంది కాబట్టి నేను అలా మాట్లాడాను. మా అమ్మలో వచ్చిన మార్పు నిజమే అయితే అందరికన్నా ఎక్కువ ఆనందించేదాన్ని నేనే అవుతాను. కానీ అది నటనేమో అని ఈ క్షణానికి నాకు అనిపిస్తోంది. తప్పు సత్య, నీ తల్లి గురించి నువ్వే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాధా, చూసావా, నా తల్లి గురించి నేను అలా మాట్లాడాను అని నీకు బాధ అనిపించింది. కానీ నీ విషయంలో నా తల్లి చేసింది తలుచుకుంటే నాకెంత బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను మళ్ళీ గౌరవంగా తలెత్తుకునున్నానంటే దానికి కారణం నువ్వే. అప్పల్ నాయుడనే ఒక దుర్మార్గుణ్ణి మా అమ్మ ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ వెధవ తినేంటి వాస లెక్క పెట్టినట్టు నాతోనే పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడు.
తెలియని తనమేమో అని తిట్టాను కానీ చివరి రోజు వాడు చేసింది తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. అలాంటి వాళ్ళు మా ఇంట్లోకి రావడానికి కారకులెవరు? మా అమ్మే కదా, నీ మీద కోపమే కదా. అందుకే మా అమ్మ మీద నాకు ద్వేషం వచ్చింది. మా అమ్మ మారింది అన్న నమ్మకం నాకు మాత్రం లేదు. కానీ ఒకటి రాధా, తను మారాలని కోరుకుంటున్నాను. మారితే సంతోషిస్తాను. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. నేను తొందరగా వెళ్ళాలి. రాధకి జ్యూస్ తీసివ్వాలి. నువ్వెందుకు? మీ ఇంట్లో జ్యోతి ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. జ్యోతి చూసుకుంటుంది కానీ నేను చూసుకుంటే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను కదా. అందుకే నేనిస్తాను అంటున్నాను. అవును సత్య, ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇది వరకు రాదంటే నీకు పడేది కాదు కదా, మరిప్పుడేంటి రాధ మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? నువ్వు చెప్పింది నిజమేనే. రాధ మా ఇంటికి వచ్చినప్పుడు నేను శత్రువులాగే చూశాను. నేను జీవితం అనుకున్న మావయ్య జీవితంలోకి తనొస్తుందని పగని పెంచుకున్నాను. తను ఏం మాట్లాడినా తప్పనే అనుకునేదాన్ని. రాధ మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాను. అవన్నీ మాకు తెలుసు. అలాంటి నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావో తెలియడం లేదు. అది చెప్పు ఫస్ట్. ఏ ఆడపిల్లకైనా తన ప్రాణం కన్నా తనని తాను కాపాడుకోవడమే ఎక్కువగా చూసుకుంటుంది. అలాంటిది మా ఇంట్లోనే ఒక దరిద్రుడు నా మీద కన్ను వేశాడు. వాడి బుద్ధిని రాధే కనిపెట్టింది. నా పరువు పోకుండా తనే కాపాడింది. అప్పుడు అర్థమైంది రాధ మనసేంటో, రాధ గొప్పతనమేంటో. అయితే నువ్వు మీ మామయ్యని మర్చిపోయావా? నీ ప్రాణమైన మావయ్యని దూరం చేసుకుంటున్నావా? నేను మావయ్యని ఇష్టపడ్డాను కానీ ఏ రోజు మావయ్య నన్ను ఆ దృష్టితో చూడలేదు. మేనకోడలిగానే చూశాడు. కానీ నేను మాత్రం మావయ్యని నా భర్తగానే ఊహించుకున్నాను. మా మావయ్య ప్రేమించింది రాధని, రాధ ప్రేమించింది కూడా మావయ్యని. ఇద్దరు ప్రేమించుకుంటే అది నిజమైన ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ ఫలిస్తుంది. అదే పెళ్లికి కూడా దారితీస్తుంది. ఒక్కరే ప్రేమిస్తే అది ఆరాధన అవుతుంది. నేను మా మావయ్యను ఆరాధిస్తున్నాను. ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను. సరే, ఇంక నేను బయలుదేరతాను. అలాగే. ఇదేంటి, ఈ ఊళ్ళో ఈ రూట్లో ఎప్పుడూ కార్లు రావు కదా. ఇవి మన ఊరి కారుల్లా లేవే. పక్క ఊరు నుంచి ఎవరైనా వచ్చారేమో. పక్క ఊరు నుంచి వచ్చినా ఇటువైపు అన్ని కొండలే ఉన్నాయి కదా. మరి ఇటెక్కడికి వెళ్తున్నారు? బాబాయ్, ఏంటమ్మా? బాబాయ్, ఆ కార్లు ఎక్కడికి వెళ్తున్నాయి? అదే సత్తమ్మా, ఆ రుద్రప్ప భార్య వాళ్ళ 10 ఎకరాల పొలం అటుపక్కే ఉంది కదా, అది అమ్మకానికి పెట్టిందంట. కొనడానికి రామవరం నుంచి ఎవరో వచ్చినట్టున్నారు. రుద్రప్ప భార్య పొలాన్ని అమ్మకానికి పెట్టిందా? ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? అది వాళ్ళ పొలమే కదా, వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ల పొలం వాళ్ళు అమ్ముకుంటున్నది నిజమే కానీ ఇప్పుడు ఇలా అమ్మడమే కొంచెం అనుమానించేలా ఉంది. సరే, మీరు వెళ్ళండి.